అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ బాగున్నారా సార్? ఫైన్ అండి, బాగున్నా, చాలా బాగున్నా సార్. 2 years ప్రయాణం చేశారు అనంతపురం జిల్లా వాసులతో. అనంతపురం జిల్లా వాసులు మీకు భారీ మెజారిటీతో మీకు ఇచ్చారు. నేను ఏదో ఒకటి చేయాలని గత ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు ఈ 2 years మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు సార్? మొట్టమొదటిసారిగా నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నన్ను అత్యధిక మేరతో గెలిపించినటువంటి అనంతపూర్ జిల్లా ప్రజలకి నా రుణాన్ని ఏ విధంగా తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఈ 2 yearsలో అంటే మీరు చేసిన డెవలప్మెంట్స్లో ఒక 2 ట్రైన్స్ అనేవి కొత్తవి వచ్చాయి. అనంతపురం టు ధర్మవరం, హిందూపురం వరకు సార్. అది ధర్మవరం బెంగళూరు వరకు. అనంతపూర్ బెంగళూరు అండి ఒకటి. ఇంకొకటి వచ్చేసి గుంతకల్, విశాఖపట్నం, గుంతకల్, మార్కాపురం. 3 ట్రైన్లు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక 3 డెవలప్మెంట్స్. మళ్ళీ తర్వాత ఇంకా ఏమైనా వందే భారత్ ట్రైన్ హిందూపూర్లో స్టాపింగ్ కృషి చేయడం జరిగింది. ఇంకా అనేక ట్రైన్స్ అన్ని కూడా ఇంకా తీసుకురావడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇప్పుడు మనకు విశాఖపట్నం జోన్గా ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది రైల్వే జోన్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కలిపి ఒకే జోన్ కింద వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము అడగడం జరిగింది. ఎందుకంటే మన జిల్లా ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో సౌత్ వెస్టర్న్ రైల్వే మైసూరు డివిజన్ ఉంది, సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరు హుబ్లీ డివిజన్ ఉంది, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది, గుంతకల్ డివిజన్. సో 3 అనంతపురం జిల్లాలో ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఉద్దేశంతో 3ని కూడా గుంతకల్ డివిజన్ కింద వచ్చేటట్టుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా గుంతకల్ డివిజన్ ద్వారా విశాఖపట్నం జోన్లో వచ్చేలాగా కృషి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పించి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడిన తర్వాత సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు కూడా విశాఖపట్నం జోన్ కింద రావడానికి సిద్ధంగా చేశారు. కాబట్టి ఇంకా సర్వీసెస్ మెరుగుపరచుకోవడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. అంటే ఈ రైల్వే జోన్స్ ఒకటి కాకుండా అంటే మీరు అంటే అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీ అయిన తర్వాత తీసుకొచ్చిన మార్పు అంటే మార్పు సహజంగా మనం ఆ మాట చెప్పకూడదు కానండి. అభివృద్ధి చేసే కోసం మన వంతు ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పుడు నిరంతరం కూడా అనంతపురం జిల్లా అంటే బాగా కరువు సీమ. ఇది ప్రత్యేక కారణాలతోటి ఇక్కడ రైతాంగం అంతా కూడా నీటి సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో అందరి నివాస్ సుజలా సవంతి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల బడ్జెట్ని కేటాయించి 100 రోజుల్లోనే మొత్తం కాలు వెడల్పు చేసే కార్యక్రమం, లైనింగ్ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఈరోజు నీరు సమృద్ధిగా లభిస్తూ ఉంది. అనంతపురం హార్టికల్చర్ ఈరోజు భారతదేశంలో అగ్రగామిగా వెలుగొందే దిశగా ముందుకెళ్తూ ఉంది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ప్రయత్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా అనేక పరిశ్రమలు రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలోనే జపాన్ కంపెనీ వారితో ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళి మేము అడగడం జరిగింది. వారు కూడా అందుకు సముఖంగా వచ్చి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో భేటీ కావడానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి కూడా అది పర్సూ చేస్తున్నారు. అతి త్వరలో వాళ్ళు కూడా వచ్చి మీటింగ్ చేసిన తర్వాత తప్పకుండా హార్టికల్చర్ బేస్ కింద మనకి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన పార్క్ అనంతపురంలో వస్తే ఇంకా రైతాంగానికి ఉపయోగపడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వము వెనకబడిన జిల్లా కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి 50 కోట్లు 10 సంవత్సరం ఇచ్చేది. అది 2019 నుంచి 2024 వరకు ఆగిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల, గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ 50 కోట్లు ఆగిపోతే తిరిగి మేమందరూ పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారికి మేము ప్రశ్న పార్లమెంట్లో అడిగిన తర్వాత వెంటనే మరి ఇప్పుడు 50 కోట్ల రూపాయలని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 8 జిల్లాలు 50 కోట్ల చొప్పున మనకి ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. సో తద్వారా ఏమైందంటే మనకి వెనుకబడి జిల్లాలకి అగ్రికల్చర్ బేస్ కింద ఏదో రకంగా మనకి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. కాబట్టి ఆ నిధులు కూడా మేము వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మీరు PM ధనధాన్య యోజన కార్యక్రమం చూశారు. ఇది భారతదేశ వ్యాప్తంగా 100 జిల్లాలను సెలెక్ట్ చేసుకుని ఆ 100 జిల్లాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ రిఫార్మ్స్ కానీ, అగ్రికల్చర్ సంబంధించినటువంటి రీసెర్చెస్ కానీ చేసి అక్కడ రైతాంగానికి అందరికీ కూడా మంచి జరిగేటట్లుగా ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో అనంతపురం ఉమ్మడి జిల్లాని సెలెక్ట్ చేసుకోవడంలో మేము బాగా కృషి చేయడం జరిగింది. తప్పకుండా అది అవుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ద్వారా ఈరోజు అనంతపురం జిల్లాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దాదాపుగా ప్రతి సంవత్సరము 250 నుంచి 300 కోట్ల రూపాయలు మన జిల్లా కేంద్రం నుంచి నిధులు కూడా రాబోతున్నాయి.
సో ఈ విధంగా రైతాంగం దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లాకి కరువు సీమకి ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో అనునిత్యం కూడా మేము కృషి చేయడం జరుగుతూ ఉంది. సార్ సరే, ఉన్న వాస్తవం ఏంటంటే ఒక 3 రోజులు 4 రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం అనంతపురం జిల్లా మొత్తం. అంటే కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఉంటే కొన్ని చేసుకున్నాం. అనంతపురం జిల్లాలో అంబికా లక్ష్మీనారాయణ గారు పలకరింపు కావచ్చు, వచ్చినప్పుడు వాళ్ళని ఆహ్వానించి, అంటే ఎవరైనా రాని, వాళ్ళు ఎవరనేది తర్వాత పక్కన పెడితే వాళ్ళు ఎవరైనా రాని ప్రేమగా మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. మీకు పడిన, అంటే మీకు ఉన్నటువంటి ఈ ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు మీ 14 కాన్స్టిట్యున్సీల్లో మీకున్నట్టుగా ఎవరికి లేదు. అంబికా లక్ష్మణ్ ఏం చేశారని ఎవరికి లేరనేది అది ఉండే వాస్తవమే సార్. అది లేరనేది కాదు, ఉండే వాస్తవం. ఏంటంటే అండి, నేను గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని, ఒక కార్యకర్తగా ప్రయాణం చేసి ఈ స్థాయికి వచ్చిన వాడిని కాబట్టి ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ వహిస్తూ వీలైనంత తొందరగా వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అందరినీ కూడా నేను అకౌంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది నా రొటీన్గా, నేను కొత్తగా నేను ఏదో ఎంపీ అయిన తర్వాత చేయడం కూడా కాదు, ముందు నుంచి కూడా నాకు అలవాటు. ఇది ప్రజలతో మమేకం కావడం, ప్రజల సమస్యలు ఇప్పుడు వినడం, ఎంత వీలైతే అంతవరకు వాళ్ళ సాయం చేయడం అనేది నేను నా యొక్క డైలీ పనిలో ఒక రొటీన్గా నాకు భాగమైంది. కాబట్టి నాకైతే ఇంకా ఎక్కువ మందికి నేను అవకాశము ఇవ్వాలి, ఎక్కువ మందితో నేను పనిచేయాలనేటువంటి ఆలోచనతో నేను ముందుకు వెళ్తుంటాను. సో అందులో భాగంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడ మారుమూల ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందించేటువంటి ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు ఎంపీగా. కాబట్టి నా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఓకే, అంటే ఎవరు చేయని విధంగా, అంటే మీ నాయకుల్లో కావచ్చు, మీ జిల్లాలోనే ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు చేయని విధంగా చేస్తున్నారు. బాగా, అంటే మంచి పేరు తీసుకొచ్చుకున్నారు సార్ మీరు. ఇంకా మీరు ఏమైనా చేయాలనుకున్నారా అంటే అనంతపురం జిల్లా వాసులకు? ఎమ్మెల్యేలు అందరూ బాగా సహకరిస్తున్నారండి. వాళ్ళ యొక్క మేమందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఒక కుటుంబంలాగా ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా పని చేసుకుంటూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చే దిశగా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని పనిచేస్తున్నాం. ఇందులో వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక కాంబినేషన్ తోటి మేము వెళ్తున్నాం ఈరోజు జిల్లాలో. ఈరోజు కానీ తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నది అయితే మీరే సార్. అంటే ఈ ప్రాంతంలో నేను లేకపోవడం వల్ల కొత్తగా వచ్చానని ఫీలింగ్తో మీరు అనిపించవచ్చు, కానీ నేను గతం నుంచి కూడా నా యొక్క ప్రయాణం ఇలాగే కొనసాగుతుంటుంది. ఎప్పుడు పబ్లిక్ తోటి మమేకమై ఉంటాను. పబ్లిక్ మీద ఎక్కువ ఎందుకంటే రాజకీయం వచ్చిందే రాజకీయాల్లో సర్వీస్ చేయాలని వచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాను, ప్రజలతో పాటు నడుస్తూనే ఉంటాను. నేను అంటే మీ కాన్స్టిట్యున్సీలో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో వచ్చేసి వ్యతిరేకత అనేది వచ్చింది, కానీ మీకు ఆ వ్యతిరేకత అనేది లేకోకుండా మీకు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా మీరంటే ఒక ప్రేమ అభిమానాలు చూపిస్తూ వస్తున్నారనమాట. అట్లా కాదండి, ఎందుకంటే ఇది మనం డివైడ్ చేయడము లేకపోతే ఒకరికి ఇలాగా ఇంకొకరికి అలా అని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు, పనిచేస్తున్నారు. కొన్ని వాళ్ళ జిల్లా స్థాయిలో ఉన్న పనుల కోసం నా దగ్గరికి వస్తున్నారు. జిల్లా స్థాయిలో కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొక ఎస్పీ గారు కావచ్చు, ఇలాంటి పనుల మీద నా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకి స్పందించి పనిచేయడం జరుగుతూ ఉంది. మేమంతా కలిసికట్టుగా చేస్తున్నాము. ప్రజలు కూడా ఈరోజు ఒకటి గమనించాలి, మనము గత 5 సంవత్సరాల పరిపాలనలో పడినటువంటి అనేక ఇబ్బందులను కూడా తొలగింపజేసేటువంటి ప్రయత్నంలో మేము ముందుకున్నాం. ఎందుకంటే ఈరోజు పట్టదారు పాస్ పుస్తకాల విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల సమస్యలన్నీ ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా చేసుకుంటూ మరొక పక్క ఈ నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్యకి ఈరోజు పరిష్కారము మొట్టమొదటి సంతకమే డిఎస్సితో పెట్టడం జరిగింది. డిఎస్సి ద్వారా ఈరోజు 16,000 మంది పైచులకు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యొక్క జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కృషితోటి ఈరోజు అంతమందికి మనం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కొనసాగుతున్నాం. దాంతోపాటు ఒకసారి గమనించండి, మీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి రానటువంటి నిధులు, ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. వీటి ద్వారా ఈరోజు అన్నీ కంప్లీట్గా వర్కింగ్ పొజిషన్కి వచ్చాయంటే దాదాపు 24 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ మార్పు జరగలేదు. అంటే ఈ పారిశ్రామిక విప్లవం అనేది ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువత కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడికక్కడ వాళ్ళు ఉద్యోగ అన్వేషణలో కానీ లేకపోతే ఉద్యోగాలు తెచ్చుకోవడంలో కానీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. యువతకి ఖచ్చితంగా మేలు చేయాలి, యువతని ముందుకు తీసుకోవాలనే ఆలోచన నడుస్తూ ఉంది. సో అమరావతి కూడా మీరు చూసే ఉంటాం,
చట్టబద్ధత కల్పించి అమరావతిని భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పార్లమెంట్లో రాజ్యసభలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే ఒక పార్టీ మాత్రమే దానికి ఆపోజిట్ చేయడం కూడా చూసే ఉంటారు. అంటే అమరావతి పట్ల కక్ష సాధింపుతో చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కల్పించడానికి ప్రయత్నం చేసినా సరే ఈరోజు దేశవ్యాప్తంగా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు, అది ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, లేకపోతే మా పక్షం కావచ్చు, అన్ని పక్షాలు కూడా అమరావతికి ఆమోదం చేశారంటే అమరావతిని మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఆర్థికమైనటువంటి ఒక రాజధాని మనం ఏర్పాటు చేసుకోగలిగితే తద్వారా యువతకి ఇంకా మంచి అవకాశాలు లభిస్తాయని నేను భావిస్తున్నాను. ఓకే సార్, మీరు చెప్పిన విధంగా మీరు గతంలో ఒకసారి చెప్పారు, సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో మేము తీసుకెళ్తామనేసి అన్నారు. అంటే ఈ సంక్షేమములో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 అవి కంప్లీట్ అయినట్టు? సూపర్ 6 ద్వారా ఆల్రెడీ మేము గతంలోనే ఒక మంచి సెలబ్రేషన్ అనంతపురం చేయడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా మేము చేసినటువంటి పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా చెప్పని కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ రాష్ట్రానికి ఏం అవసరమో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పుని, ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇబ్బందుల నుంచి తొలగిపోయి ఈరోజు అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉంటుందంటే దీనికి కారణం నరేంద్ర మోదీ గారి సహకారం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏలో మేము ఇంత భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుంటుంది. ఒక పెద్ద భాగస్వామ్యం ఎన్డీఏలోనే మేము చిన్న స్థాయిలో ఉన్నా సరే పెద్ద భాగస్వామ్యం కల్పించడం ద్వారా మేము ఒకవైపు పోలవరాన్ని, ఒకవైపు అమరావతిని పూర్తి చేసుకుంటూ మిగతా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం నడుపుకుంటూ ఉన్నాం. సార్, మీరేమో అంత కలిసికట్టుగా ఉన్నామంటున్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల అంటే మీ కూటమిలో వ్యక్తులే కొంతమంది అంటే సరిపోకుండా ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయి అంటున్నారు అనమాట. అంటే కూటమి వాళ్ళే అలాంటివి అవి చాలా చోట్ల జరుగుతున్నాయి. అది కేవలం అపోహలు మాత్రమే. సోషల్ మీడియా అపోహలు సృష్టించి ఏదో రకంగా లబ్ధి పొందాలని ట్రై చేస్తున్నాం తప్ప అంతా కలిసి కట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తున్నారు ఇంకా 3 టర్ములు ఖచ్చితంగా మనం కలిసి ఉండాలి, ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న విషయాన్ని వారు పదే పదే చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా మోదీ గారు అన్ని రకాల సహాయ సహకరిస్తారు. బడ్జెట్ ఎప్పుడు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన బడ్జెట్ లాగా కేటాయిస్తే ఈరోజు రైల్వేలు కూడా అత్యధికమైన బడ్జెట్ స్టేట్లో చూసుకుంటే ఒకసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి హైయెస్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి రైల్వే కానీ, నేషనల్ హైవేస్ కానీ ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మేమంతా ఉమ్మడిగా కలిసి అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు రాష్ట్రం పరంగా మీరు చెప్తున్నారు, రాష్ట్ర పరంగా కొంతమంది అంటే మీ యొక్క కొంతమంది నాయకులే అంటే కొంతమంది బయటికి పోవడము, అంటే కొంతమంది వ్యతిరేకతతో ఉండడము, అంటే మేము డబ్బులు ఇచ్చి వచ్చాము, మేము ఇలా చేస్తున్నాము, అలా చేస్తున్నాము, మాకు వద్దు అన్నట్టుగా ఉన్నారు కదా కొంతమంది అటు సైడు, ఆంధ్ర సైడు, అటు సైడు. అవన్నీ అపోహలు చెప్తున్నాను కదండి, అన్ని సోషల్ మీడియాలో కల్పిత కథలు తప్ప ఎవ్వరూ అటువంటిది ఎక్కడ లేదు. అందరూ కలిసే ఉన్నాము. నిన్న మహానాడు కూడా దిగ్విజయంగా మహానాడు విశేషాలు ఏంటి సార్? మహానాడు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి విధంగా ఈరోజు లక్షలాది కార్యకర్తలతోటి ఈరోజు డిజిటల్ మహానాడుని ఏర్పాటు చేసుకొని ప్రతి కార్యకర్త కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతూ ఉంది. సో మీరు చూసే ఉంటారు అంత భారీ ఎత్తున ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా చేస్తున్న విషయాన్ని నిన్న మరొకసారి కూడా ప్రూవ్ చేయడం జరుగుతుంది. సార్, మహానాడులో జరిగిన ప్రత్యేకతలు ఏమన్నాయి సార్? అంటే మెసేజ్ కానీ ఏదైనా మెసేజ్ ఇవ్వడం మహానాడు ఈసారండి, ఎందుకంటే మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పొదుపుని పాటిస్తూ ఖర్చు తగ్గించుకొని ఒక చోట వీలైనంత వరకు మనం క్యాన్వేలు కూడా తగ్గించుకోవాలి, వెహికల్స్ ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చారు. కాబట్టి సో దేశం యొక్క బాధ్యత ఏ విధంగా మోదీ గారు తీసుకొని చెప్పారో దాని రాష్ట్ర బాధ్యతగా చంద్రబాబు గారు కూడా స్వీకరించి ఈరోజు పొదుపుగా ఎక్కడిగా క్లస్టర్ లెవెల్లో మాత్రమే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే విజయవాడ జరిగినటువంటి కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమాన్ని లైవ్లో చూసుకుంటూ ఇక్కడ మాట్లాడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితిలో చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు చాలా దిగ్విజయంగా జరగడం అనేది ఒక మంచి సంకేతంగా భావిస్తాను. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా సంతోషంగా పాల్గొని నేనే వెళ్ళానండి. నేను 11 క్లస్టర్లు పూర్తిగా తిరిగి వచ్చాను. హైలైట్స్ 11 క్లస్టర్లో కూడా కార్యకర్తలు ఎంతో ఓపికగా కూర్చొని ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడే ప్రతి వ్యక్తి యొక్క స్పీచెస్ అన్ని కూడా జాగ్రత్తగా విని ఏ విధంగా మనం భవిష్యత్తుకి
ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా జాగ్రత్తగా వింటున్నాను, చూశాను నేను. వాళ్ళు కూడా కార్యకర్తలు మాట్లాడారు, చాలా బాగుంది, మాకు మహానాడు వెళ్ళలేకపోతుంటే అట్లాంటిది ఇక్కడే కూర్చొని మేమందరూ మహానాడులో భాగస్వామ్యం కావడం అనేది బాగా ఆనందంగా ఉందని చెప్పి చెప్పగలుగుతాను. అంటే ముఖ్య సందేశం ఏమి ఇచ్చారు సార్ అంటే మీ ముఖ్యమంత్రి గారు? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, కార్యకర్తలను ఏ విధంగా మనం గౌరవించాలి, ఈసారి ఏం చేశారంటే 3 ప్రధాన అంశాలు తీసుకోవడం జరిగింది మహానాడులో. 3 అంశాలు ఏంటంటే స్త్రీ శక్తి గురించి. ఒకటి, స్త్రీ శక్తిని మనం ఇంకా ముందుకు బలంగా చేయాలి. స్త్రీ శక్తి అనేది మనం ఆల్రెడీ మనం ఒక బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, లేదంటే 2 సిలిండర్ల సంవత్సరం ఇవ్వడం కావచ్చు, తల్లికి వందం ద్వారా పిల్లలకు మనం సంవత్సరానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. వీటితో పాటు ఎంఎస్ఎంఈ ఒక పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చి ఎక్కువ భాగం మహిళలను దాంట్లో మనం ఇన్వాల్వ్ చేసి ప్రోత్సహించి వాళ్ళతో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయడం, తద్వారా ఒక మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా స్త్రీ శక్తి గురించి ఒక అంశం తీసుకోవడం జరిగింది. రెండో అంశంగా కార్యకర్త అధినేత. ఈరోజు కార్యకర్తలందరూ కూడా కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి కార్యకర్త అనేవాడు ఖచ్చితంగా అధినేతగా భావించాలి. మనము వాళ్ళ సమస్యలు వినాలి, వాళ్ళతో ఏదన్నా ఇబ్బందులు ఉంటే మనం వెంటనే పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో కార్యకర్తకి పెద్దపీట వేసేటువంటి కార్యక్రమం చేశారు. ఎందుకంటే పాలిట్ బ్యూరోలో కూడా ఈరోజు మామూలు సామాన్య కార్యకర్తలు కూడా చోటిచ్చినటువంటి పరిస్థితి చూస్తాం. సో పొలిట్ బ్యూరోలో రావాలంటే ఎంతో సీనియారిటీ ఉండి ఎప్పటి నుంచో పార్టీలో పనిచేసుకుంటూ చిన్న స్థాయి నుంచి వచ్చేటువంటి వాళ్ళు చాలాసార్లు చూశాం. కానీ ఈసారి చిన్న స్థాయి వాళ్ళని కూడా పెద్ద స్థాయిగా తీసుకొచ్చి అందులో సమతూకంగా కార్యకర్తలు అధినేతలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమం చేపట్టి జరుగుతుంది. ఇంకా మూడవ అంశంగా యువతని, ఎందుకంటే భవిష్యత్ తరానికి యువత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశానికి వెన్నెముక యువతనే కాబట్టి యువతని ఏ విధంగా మనం ప్రోత్సహించాలి, యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో యువతకి మార్గదర్శనం ఇచ్చేటువంటి ఒక 3వ అంశంగా చర్చించింది. ఈ 3 అంశాల మీద డిస్కస్ చేసుకుంటూ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ ఎటువంటి ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితులలో ఒక రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న మహానాడులో మహిళలకి 33% రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినా చేయకపోయినా మా పార్టీ తరఫున చేస్తామని చెప్పి ఒక తీర్మానం తీసుకోవడం జరుగుతుంది. దీనికి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మహిళలకి పెద్దపీట వేయాలి, మహిళల్ని రాజకీయాలు తీసుకోవాలి, వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా తీసుకొస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది, మంచి ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన దొరుకుతుందనే ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలామంది హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న రాష్ట్రమైనా సరే దేశంలో మొత్తంలో కాకుండా మా యొక్క పార్టీ తరఫున 33% రిజర్వేషన్ చేసుకోవడం అనేది వేరే రాష్ట్రాలు కూడా ఒక చిన్న సంకేతాన్ని ఇచ్చినట్టుగా ఉంది. సో వాళ్ళు కూడా ఆలోచన పడే పరిస్థితి వస్తుంది. సార్ అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే గత 2-3 నెలల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా జెండా ఎగరవేస్తారా టీడీపీ పార్టీ జెండా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అనే ఒకటి ఆంధ్రప్రదేశ్ జరుగుతుందంటే పూర్తిసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినట్టు. ఓకే, అభివృద్ధి అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు, కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయి కానీ ఇక్కడ అభివృద్ధి అనేది లేదు అనేసి వాళ్ళు అంటున్నారు. ఎక్కడ చూసినా కేసులు పెడుతున్నారు, ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడిన వాక్ స్వాతంత్రాన్ని కోల్పోతున్నారు మా వాళ్ళు, ఎక్కడ చూసినా కేసు పెడుతున్నారు అనేసి వాళ్ళు అంటున్నారు. సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే వాట్సాప్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా వచ్చి చెప్పచ్చు, స్వీకరిస్తారు ఎవరన్నా. కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడు, నీ బుద్ధి పుట్టినట్లుగా గతంలో నువ్వు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తే కేసులు ఆటోమేటిక్గా కేసులు పడతాయి. మా మీద కూడా గతంలో కేసు వేశారు. నిర్లక్ష్యంగా మేము ధర్నా చేస్తున్న గొంతుపుతోనే కేసులు పెట్టారు, కానీ మేమేం దాని గురించి భయపడలేదు, వెనక్కి పోలేదు. ఈరోజు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు వచ్చి ప్రశ్నించవచ్చు, మాట్లాడచ్చు, తప్పులేదు. అంతేగాని దాన్ని దృష్టిలో పెట్టుకుని రకరకాలుగా మీరు వేరే రకంగా డివైడ్ చేయడము, లేకపోతే ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఉందనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి పెట్టుబడి రాకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మీరు రకరకాలుగా సోషల్ మీడియా ఉపయోగించారు, చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు మీరు చేసినటువంటి గత 5 సంవత్సరాల పరిపాలన బాగుంటే మిమ్మల్ని ఎందుకు ఇట్లా కూర్చోబెడతారు? బాగుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాళ్ళు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకునే కానీ ఇప్పటికన్నా మీరు మాది ఎక్కడ తప్పులు జరిగినాయో మీ పార్టీ తరఫున అవి ఎత్తుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. కానీ ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా అనేక సమస్యలు ఉన్నా సరే తీసుకొచ్చి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో తీసుకొచ్చి ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వైపున విదేశీ పెట్టుబడులు ఎంతో పెద్ద ఎత్తున మనకు వస్తూ ఉంటే దీన్ని ఆహ్వానించాల్సింది పోయి నోటికి వచ్చినట్లుగా విపరీతమైనటువంటి ఒక వాదంతో మాట్లాడడం అనేది ఎంతవరకు సాకేతం. ఇది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలుసు గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు, ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన ఏం జరిగింది.
సో ప్రజలే నిర్ణేతలు కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అంటే ఖచ్చితంగా. గత సంవత్సరంలో మేము సంక్షేమం అంటే విద్యకు వైద్యానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాము. విద్య వైద్యం అనేది బాగా జరిగింది. ఇప్పుడు వైద్యం కూడా కుంటుపడింది, విద్యా పరంగా కూడా కొంచెం వెనుకబడి ఉంది అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. సార్ విద్యలో ఇప్పుడు చూస్తే ఫస్ట్ టైం 10th క్లాస్ రిజల్ట్స్లో ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో 10th క్లాస్ రిజల్ట్స్ హయ్యెస్ట్ రిజల్ట్స్ ఈ మా ప్రభుత్వం తీసుకొని. అదేవిధంగా ఈరోజు పిల్లలకి ఒక కుటుంబం ఒక బాధ్యతగా తీసుకుని ఈరోజు పేరెంట్స్ మీటింగ్ స్కూల్లో ఏర్పాటు చేయడం అనేది వినూత్నంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో పేరెంట్స్ మీటింగ్ జరగడం వల్ల పిల్లలకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి టీచర్స్తో ఉన్నటువంటి అనుబంధం ఏంది, టీచర్స్ దగ్గర వాళ్ళతో మాట్లాడుకొని ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ బాధ్యత వాళ్ళ విషయాన్ని కూడా తెలుసుకొని ఈరోజు పేరెంట్స్ తోటి మీటింగ్స్ ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద ఒక చేంజెస్ ఇవన్నీ కూడా. సో మార్పు తీసుకొచ్చి ఈరోజు సింగపూర్కి టీచర్ల ట్రైనింగ్ అంటే అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి సింగపూర్ కూడా పంపించే పరిస్థితి నేను చూస్తాను. అంటే వేరే స్టేట్ వేరే కంట్రీస్లో కూడా ఏ విధంగా ఉంది మన ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఎప్పటికప్పుడు కూడా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు తీసుకొని ఎంత వీలైతే అంత లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. ఈరోజు అది తప్పకుండా మీరు ఆహ్వానించాల్సింది. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తాం రిజల్ట్స్ వచ్చినప్పటికీ చాలా తక్కువ రిజల్ట్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉంటాయి, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈసారి ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా పాస్ కావడమే కాదు, ఈరోజు సీట్లు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వ పాఠశాల సీట్ల కోసం రికమెండేషన్ ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆ స్కూల్స్లో అలా డిమాండ్ కూడా ఏర్పడుతుందంటే మంచి స్టడీస్ ఉన్నప్పుడే అవుతుంది. సో అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం విద్యా వ్యవస్థని మంచి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. హాస్టల్ కూడా ఇంకా ఎక్కువ శాంక్షన్ చేయబోతున్నారు. హాస్టల్స్ కూడా అనేక సదుపాయాలు కల్పించిన దిశగా ప్రయత్నం జరుగుతుంది. నేను కూడా ఒక ఎంపీగా నా బాధ్యతగా కొన్ని స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సిఎస్ఆర్ నిధులతో ప్రయత్నం చేస్తా ఉన్నాను. కొన్ని కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. వస్తే వాళ్ళు కూడా ప్రతి మండలంలో హైయెస్ట్ స్కూల్ స్ట్రెంత్ ఎక్కడ ఉందో అక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎంపీ ల్యాబ్స్ ద్వారా ప్లస్ సిఎస్ఆర్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సో అనేక రకాలటువంటి విద్యా వ్యవస్థని బాగా తీసుకొచ్చే ప్రయత్నంలో మేము మొత్తం ముందుకెళ్తున్నాం. వైద్యపరంగా వచ్చేటప్పుడు వెనుకబడిందని అంటారు. గతంలో బాగా చేస్తాం మేము, ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు ప్రస్తుతం లేకపోయింది అనేసి అంటున్నారు. అలా ఏం లేదండి, ఆరోగ్యశ్రీ నడుస్తుంది. ప్రతిదీ కూడా వైద్య విధానం దాంట్లో బాగా ఫుల్గా జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని ఏంటంటే ఇప్పుడు కూడా పోస్ట్ కూడా కొన్ని వేల్స్ ఉంది, అది కూడా అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఫిల్అప్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చిన్న విషయం చెప్తానండి, ఈరోజు అనంతపురం జిల్లా ఆసుపత్రిలో దాదాపుగా 1200 మంది పేషెంట్లు డైలీ ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనకున్న బెడ్స్ ఏమో 550 బెడ్స్ ఉన్నాయి, కానీ 1200 మంది ఎప్పుడు తగ్గడం లేదు. ఇంత పెద్ద ఎత్తున వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆపరేషన్ జరుగుతున్నాయి, అన్ని రకాల సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. బ్రహ్మాండంగా కూడా అక్కడ డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. అదే పనిగా ఈరోజు ఎంపీ ల్యాన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అటెండర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ రోడ్ల మీద చెట్ల మీద కింద కూర్చుంటున్నారని చెప్పి ఉద్దేశంతో ఈరోజు 75 లక్షల రూపాయలతోటి నేను విశ్రాంతి ధామం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వచ్చే నెలలోనే సత్యకుమార్ గారితో కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. సో అనేక సదుపాయాలు కల్పించే దిశగా ఈరోజు మదర్ మిల్క్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, తిరుపతి తర్వాత అనంతపురం పెట్టాము. దానికి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చిన 60 లక్షల రూపాయలు విలువ చేసే సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆ యొక్క మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే ఈ సంవత్సరం 450 లీటర్లు కలెక్ట్ చేసుకొని దాదాపు 4000 మంది పిల్లలకి ఆ పాలు ఇవ్వడం వల్ల దాంట్లో క్రిటికల్ పొజిషన్ ఉన్న పిల్లలు కూడా ఈరోజు హ్యాపీగా వాళ్ళు జీవనం గడిపించే పరిస్థితి తీసుకొచ్చాము. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉంటే దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా సెంట్రల్ ల్యాబ్ కావాలి ఈరోజు హాస్పిటల్కి. సెంట్రల్ ల్యాబ్ ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా సిఎస్ఆర్ నిధులతో 50 లక్షలు శాంక్షన్ అయింది. అది కూడా నెల రోజులు ఆ టైం లోపల దాన్ని కూడా తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పీజీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మెడికల్ స్టూడెంట్స్ గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. వాళ్ళు కొన్ని విలేజెస్ విజిట్ చేసి అక్కడ అడాప్ట్ చేసుకుని ఆ విలేజ్లో ఉన్న ఫ్యామిలీస్కి ట్రీట్మెంట్ చేసే అవసరం కోసం ఒక బస్సు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే సర్వీసెస్ కూడా మొదలు పెడతాం. ఈ విధంగా హాస్పిటల్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగాను, సిఎస్ఆర్ నిధులతోనూ, ఎంపీ ల్యాండ్స్తోనూ ఈ 3 కూడా మేము చూసుకొని సమపాలనలో డబ్బులు వెచ్చిస్తూ సర్వీసెస్ మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాం. ఓకే, అంటే విద్యా వైద్యం గురించి చెప్పారు సార్. కానీ రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తామని వైసీపీ వాళ్ళు అంటున్నారు, మీరేమో మేము ఎగరేస్తామంటున్నారు. కానీ బయట చూస్తే వాతావరణ పరిస్థితులు చూస్తే బయట తెలుగుదేశానికి కొంచెం అంటే వెనుకబడి ఉంది
వైసీపీకి కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది అనేసి అంటున్నారు. ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవడం సహజంగా ఉంటుందండి అది. మేము అభివృద్ధి చేశాము, సంక్షేమం చేశాము, మేము గెలుచుకుంటామని చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు అర్బనైజేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి చోట కూడా రోడ్లు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయి. పట్టణంలో ఉన్నటువంటి పరిశుభ్రత కార్యక్రమం తీసుకొస్తున్నాం. పట్టణంలో చెత్త సంపాదన అంతా కూడా తీసుకుపోయి దాన్ని ఇంకో రకంగా బయోగ్యాస్ కింద టర్న్ చేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నీటికి కుళాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నంలో మేము ముందుకెళ్తున్న విషయం ప్రజలు గుర్తించారు, ప్రజలు గమనించారు. ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఖచ్చితంగా మా వైపు ఉంటారు ప్రజలు. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారము ఆయన విజన్ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆయన విజన్ ప్రకారం మీరు వెళ్తున్నారు, కానీ కొంతమంది నాయకులు వెళ్ళడం లేదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి నానుడి. వాళ్ళు అనుకుంటున్నారు అందరూ కలిసి పనిచేస్తున్నాం, అందరూ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా అధినాయకుడి దగ్గర ఉంటాయి, ఎవరు ఏం చేస్తున్న విషయము. సో తప్పకుండా మేమంతా సమిష్టిగా పనిచేయడం బట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి నుంచి కింద ఎమ్మెల్యే గారి స్థాయి వరకు అందరూ కూడా అంటే ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఒక మాట చెప్పారు సార్, అంటే అది చాలా బాగా నచ్చింది నాకు. ఎవరైతే ఎక్కడైతే మీరు చేసుకుంటారో మీరు చేసుకునే అంటే మీరు చేసే మంచి చుట్టుపక్కల మీరు చేసే మంచి రేపొద్దున మీకు వెన్నెంట ఉంటుంది అని అన్నారు. కానీ కొన్ని చోట్ల ఆ విధంగా లేదు అనేసి ప్రశ్నించిన గొంతునే నొక్కుతున్నారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మాకు కూడా దిశానిర్దేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు, ఎంపీలతోటి ఎమ్మెల్యేలతోటి ఇద్దరిని కలిసి కూడా సమావేశాలు, జిల్లా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ బాగా చేస్తున్నారు అని ర్యాంకింగ్ కూడా మాకు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాతనే ఎక్కడన్నా వాళ్ళు సరిగా లేకపోతే వెంటనే వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఎంత ఫండ్స్ కావాలి, ఏమేమి సమస్యలు ఉన్నాయి మీ ప్రాంతాల్లో, ఆ సమస్యల పట్ల ఏ విధంగా ముందుకెళ్ళాలంటే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారే చూడాలి, ముఖ్యమంత్రి గారే చేయాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమావేశాల ద్వారా ఉమ్మడిగా ఒక నిర్ణయాలు తీసుకొని రీసెంట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీగా మేము, తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూర్చొని ఈ యొక్క జిల్లా పరిస్థితులు ఏంటి, జిల్లాలో ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి రోడ్లు కావాలి, ఎలాంటి డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి అందరితో తీసుకున్న తర్వాత 1 అవర్ దాదాపుగా కూర్చొని స్పెండ్ చేసి వాటన్నిటి కూడా ఒక్కొక్కటిగా శాంక్షన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను కూడా కసాపురం దేవస్థానం వెళ్ళడానికి ఒక రోడ్డు సమస్య ఉంది. గుంతకల్ పట్టణంలోంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. సో ఒక బైపాస్ రోడ్ కానీ అడిగాను. గుత్తి గుంతకల్ వెళ్ళే రోడ్లో ఇచ్చి కసాపురంలో వెళ్ళడానికి ఒక బైపాస్ రోడ్ అయితే వెంటనే ఈ మధ్య నాకు లెటర్ కూడా పంపించారు సీఎం ఆఫీస్ నుంచి. దాన్ని పరిశీలన చేయబోతున్నామని చెప్పేసి నాకు రిప్లై కూడా వచ్చింది. కాబట్టి ఆ డిస్కషన్లో మేము ఏమేమైతే రిక్వైర్మెంట్స్ అడిగామో అన్నింటి మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మేము సమస్యలు తీసుకుని సపరేట్గా వెళ్లకుండా మొత్తం ఉమ్మడిగా కూర్చొని మాట్లాడుకొని ఉమ్మడి కార్యాచరణ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. ఉమ్మడిగా ప్రతి ఎమ్మెల్యే కూడా అందరినీ ఆహ్వానించేసి కూర్చొని జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకోవడము కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రి గారు కూడా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చొని సమన్వయం చేసుకుంటూ కార్యక్రమం చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. మీరేమో ఇలా చెప్తున్నారు, కానీ కొంతమంది అయితే అంబికా లక్ష్మీనారాయణ గారు ఆయన వర్క్, ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో విజన్ ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఆ విధంగా పనిలో ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయన అన్నీ బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సహకరించడం లేదని అంటున్నారు. అలాంటిది అన్ని కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఇన్వైట్ చేస్తున్నారు, అటెండ్ చేస్తున్నాను. అక్కడ కూడా ఎంపీ ల్యాండ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే అనౌన్స్ చేయడం కూడా వస్తున్నాను అక్కడికి. అందరూ సహకరిస్తారు. అలాంటిదే సమస్యలు అయితే నాకేం కనపడలేదు. అంటే మరి వీరు ఊరికే అంటున్నారు, అదే అక్కడ బయట ఊరికే వెళ్ళే ఊహగాలు అంతే తప్ప నేను ఏదైనా కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ వెళ్తే ఎందుకు ఆ కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ వెళ్తున్నాడు, అక్కడ కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టాడనో, ఇలాంటి వెళ్ళకపోతే అక్కడ ఎందుకు పిలవలేదనో, ఇలాంటి వీళ్ళు ప్రచారాలు తప్ప ఇంకోటి లేదు. అందరూ హ్యాపీగా కలిసి కూర్చున్నాము, మాట్లాడుతున్నాము, ఏది సమస్య ఉన్నా చేస్తున్నాము. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యలలో భాగంగా ఒకటి ఎయిర్పోర్ట్ కూడా మనకు ఉంది అనంతపూర్కి. ఆ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ హైటెన్షన్ లైన్ పోవడం వల్ల కూడేరు దగ్గర ప్రస్తుతానికి ఫీజిబిలిటీ ఇచ్చారు, కానీ ఆ హైటెన్షన్ లైన్ తీసుకురావడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో నడుస్తుంది. ఎవరు కేశవ్ గారు మేమంతా కూర్చొని ఎట్లా ఎయిర్పోర్ట్ తీసుకోవడానికి ఆ క్లియరెన్స్ ఏ విధంగా చేసుకోవాలని కూడా మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ప్రతి విషయం కూడా కూర్చొని కలిసి చర్చించి ఉమ్మడి నిర్ణయాలు తీసుకుని పోతున్నాం. ఓకే సార్, అంటే ఫైనల్గా వచ్చే లోపల
మీరు చేసిన డెవలప్మెంట్ని మీ వాళ్ళు ఎక్కువ చెప్పుకోవడం లేదు ఎక్కడ, ఎందుకని అంటే ఎక్కడ చెప్పుకోవడం లేదంటే మీ అంటే ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఆ అభివృద్ధిని చెప్పుకోకపోవడం ఒకటి, రెండోది వచ్చేసి కార్యకర్తల్లోనే కొంచెం అసంతృప్తి అనేది ఉంది అనేది ఈ 2 పాయింట్లు బాగా వినబడుతున్నాయి సార్. అది మాది పెద్ద కుటుంబం అండి, మాది దాదాపు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం అది. సో కుటుంబంలో చిన్న చిన్న అలకలు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ బట్ ఎవరు కూడా పార్టీ విధి విధానాలు కట్టుబడి ఉండేవాళ్ళు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అంతా కలిసిమెలిసి ఉంటాం. చిన్న టీ కప్పుల తుఫాన్ లాగా అప్పుడప్పుడు జరుగుతుంటాయి, పోతుంటాయి అవి. సో అందరూ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసే వాళ్ళే మేము ఉన్నాం ఇక్కడ. సో అందరూ కలిసికట్టుగా వచ్చే ఎన్నికలన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము విజయం సాధించిన దిశగా కలిసే ఉంటామని చెప్పి సందర్భంగా మరొకసారి మీకు తెలియజేసుకుంటాం. ఓకే, కార్యకర్తల పరంగా మీరు చెప్పారు సార్. అంటే ఈ అభివృద్ధి పరంగా, సంక్షేమం పరంగా తీసుకుంటే అభివృద్ధి పరంగా మీరు అభివృద్ధి జరిగినాయని మీరు చెప్తున్నారు. ఇదే విధంగా అందరు నాయకులు ఎందుకు చెప్పడం లేదనేది ఒకటి. రెండోది వచ్చేసి మీరు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో అది చెప్పారు, ఓకే. సంక్షేమంలో వచ్చే లోపల మీరు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో అందులో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిని ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు అనేది వైసీపీ వాదన. మేము ప్రతి నెల 1వ తారీఖున క్షేత్రస్థాయికి వెళ్ళి పెన్షన్లు పంపిణీకి వస్తున్నాం. ఓకే, అక్కడ తెలిసిపోతే మాకు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు మాట్లాడే పద్ధతులు కావచ్చు, లేకపోతే మమ్మల్ని నిలదీసే పద్ధతులు కావచ్చు. అందరూ హ్యాపీగా పెన్షన్ తీసుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ లేదు. హయ్యెస్ట్ అమౌంట్ 2,200 రూపాయలు ఉంది తప్ప ఇంతవరకు 4,000 ఇచ్చినటువంటి దాఖలా ఎక్కడ లేదు. సో అంత హయ్యెస్ట్ అమౌంట్ మేము ఇవ్వగలుగుతున్నామంటే ఆర్థిక పరిస్థితి ఎంతున్నా సరే వాళ్ళకి మాట ఇచ్చాము, మాట మేరకు వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి మేము చూపిస్తున్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఏదైనా సరే సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేసే దిశగా ఈరోజు అధికారులందరూ కూడా సమన్వయపరుస్తూ ఈరోజు గ్రీవెన్స్ డే కావచ్చు, లేకపోతే ప్రతి శుక్రవారం నాడు కూడా ఎమ్మెల్యే గారు ప్రతి చోట్ల కూడా సమావేశం ఏర్పాటు చేసి గ్రీవెన్స్ తీసుకొని వాటిని వెంటనే పరిష్కారం చేసే దిశగా పనిచేస్తున్నాను. ఈ విధంగా మేము ఒక సిస్టంలో వెళ్తున్నాం. సిస్టంలో వెళ్ళినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసేవన్నీ కూడా ప్రతి ఊరు ప్రజలు తెలుసు ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం. అంటే సూపర్ 6లో ఆగిపోయినాయండి. సూపర్ అది చెప్తున్నారు. ఇప్పుడు దాదాపుగా అన్నీ వచ్చినాయి, 1, 2 ఇంకా 1 మిగిలినాయి. అది కూడా ఏదో విధంగా వెంటనే అరేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. సో ఆర్థికంగా నిలదొక్కుంటూ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పకుండా అన్నీ కూడా ఏదైతే చెప్పామో మాట ఇచ్చిన ప్రకారం కంప్లీట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతతో ఉన్నారు, చేస్తారు కూడా. అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ వాళ్ళు చేసింది చాలా అప్పులు చేశారు, అప్పుల రాష్ట్రంగా చేశారు, మరో శ్రీలంక అవుతుంది అన్నారు. కానీ ఇప్పుడు వచ్చే లోపల గత 2 సంవత్సరాల్లోనే మాకంటే ఎక్కువ అప్పులు చేసింది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ప్రభుత్వం మాకంటే ఎక్కువ అప్పులు, మాకంటే డబుల్ అప్పులు చేసి ఇది ఇప్పుడు మేమేమనాలి అనేసి వాళ్ళు అంటున్నారు. మీరు చేసిన అప్పులన్నీ కూడా దేనికి ఖర్చు పెట్టారో ఒకసారి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడా అభివృద్ధి జరగలేదు, అప్పులు ఏదో చూపించారు. మరి ఇప్పుడు అప్పులు చేసిన అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క చోట అమరావతిని పూర్తిసారి నిర్మించుకోకపోతున్నాము, పోలవరాన్ని పూర్తి చేసుకోబోతున్నాము, ఈరోజు విశాఖ జోన్ని తీసుకొచ్చి దాన్ని రెడీ చేసుకోబోతున్నాము, రైల్వే కొత్త ప్రాజెక్ట్ తీసుకోబోతున్నాము, నేషనల్ హైవే ఒకసారి చేసుకోబోతున్నాము, అందరి నివాస సుజల సవంత్ లాంటి ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం తీసుకొచ్చినాము. ఈ విధంగా చేసిన ప్రతి రూపాయి కూడా ఈరోజు ఖర్చు చూపించి మేము దాని యొక్క అభివృద్ధిని చూపిస్తున్నాం. గతంలో మీరు చేసిన అప్పులన్నీ ఎవరికి ఇచ్చారు, ఎక్కడ పోయిన వరకు దాఖలాలు లేవు. అవి దాని మీద ఒకసారి ఆలోచన చేస్తే ఒక సర్వే చేయడానికి రాళ్ళ మీద జగన్ గారి ఫోటో వేసి రాళ్ళు ఖర్చు పెట్టినారు. ఇంకొక రాయి ఎక్కడ కూడా నాటిన దాఖలాలు పోలేదు. పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేసి ముద్రించే కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పాస్ పుస్తకాలు ఇచ్చి డబ్బులన్నీ ఖర్చు పెట్టినారు. ఈ విధంగా వందలాది వేలాది కోట్ల రూపాయలు మీరు దుర్వినియోగం చేశారు. కాబట్టి ఆ డబ్బులు తీసుకున్న అప్పుకి కనీసం ఎక్కడ కూడా ఒక దాఖలా లేదు మంచి అభివృద్ధి చేసినటువంటి పాపన కూడా పోయిందా. రోడ్లన్నీ గుంతలు పడి మోకాలు ఎత్తిపోయి ఉంటే అన్నీ మళ్ళీ రిపేర్ చేసుకుంటూ వస్తున్నాము. కొత్త రోడ్లు వేసుకుంటూ ఉన్న రోడ్లు రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి అభివృద్ధి కూడా ఈరోజు చేసిన అప్పు ఏదైనా రూపాయి అంటే కనిపిస్తూ ఉంది. గతంలో మీరు చేసినటువంటి అప్పుకి ఎక్కడ పెట్టారు, ఎవరు తిన్నారు, ఏం చేశారు, ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు డబ్బులు. అందువల్లనే ప్రజలు సంక్షేమ పథకాలు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినారు. నవరత్నాల కంటే ఎక్కువ 99 పథకాలు డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లలోనే పడిపోయాయి. అవన్నీ పడి ఉంటే అవన్నీ నిజంగా జనాలకు అందింటే ఎందుకు మిమ్మల్ని ఓడిస్తారు ఒకటే చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఓడించాలంటే కారణం ఏంటంటే ఏది అందలేదు, సరిగా ఏది పూర్తి చేయలేదు. సగం చేసేసి పనులు వదిలేసేసి అన్ని మాటలు చెప్పేసి మబ్బై పెట్టేసి 5 సంవత్సరాల కాలం గడిపారు అంతే. తర్వాత ఈరోజు నిజమైన అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి ప్రజలు సంతోషంగా మా పట్ల వాళ్ళు ఆకర్షితులై ఈరోజు మాకు అనవసరంగా అంటే మాకు కావాల్సినటువంటి డిమాండ్లు ఉన్నాయని చెప్పి అడిగి మరీ చేయించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
గతంలో అలాంటి సిచ్యువేషన్ లేదు ఎక్కడ కానీ. అడిగేకి వెళ్తే అయిపోయింది అరెస్ట్లే, చెప్పడానికి వెళ్తే ఇలాంటి దౌర్జన్యాలే, లేకపోతే ఎటువంటి పరిస్థితులలో 5 సంవత్సరాలు గడిపారో ప్రజలందరికీ తెలుసు. సో ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికే మూకుమ్మడిగా ఐక్యమత్యంగా అందరూ కలిసి ఫుల్ స్ట్రైక్ రేట్ ఇచ్చేసి రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏని గెలిపించుకున్నారంటే ఒకసారి గమనించుకోవాలి, వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అంటే గెలిచిన తర్వాత ఏమున్నాయో వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని వాటిని సర్దిద్దుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఇట్లా ఊరికే బురద జిల్లా కార్యక్రమం చేస్తామంటే ఎప్పటికీ అక్కడే ఉంటారు, మేము ఇక్కడే ఉంటాం. అంటే గెలిచిన తర్వాత మీరు కూడా అదే కోణంలోనే అరెస్టులు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, రెడ్ బుక్ పాలన జరుగుతుంది అనేసి అంటున్నారు వాళ్ళు. అరెస్టులు చేసినప్పుడు మీరు ఒకసారి గమనించండి, నిజంగా అవినీతి జరిగిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ కావాలో ప్రభుత్వ పరంగా చట్టపరంగా చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఎవరు ఏం చేయలేదు, దానికి ఎవరు అతిథులేం కాదు. మీరు చేసేటువంటి లిక్కర్ కుంభకోణాలు కావచ్చు, రకరకాల కుంభకోణాలన్నీ కూడా బయటకు ఒకటి నుండి వస్తున్నాయి కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి, లోపలికి వెళ్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ ఇంకా నోరిప్పి మాట్లాడుతున్నారంటే నోరిప్పి ప్రశ్నిస్తే పర్వాలేదు, కానీ బండబూతి ఎత్తే ఎవరికైనా లోపల వేసేస్తారు. ఉన్నట్టు పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన వాగడం ఏంటండి, అసలు ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా మాట్లాడడం ఏంటండి? ఒక నిజాయితీగా నిక్కర్షిగా నువ్వు జరిగిన తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపించవచ్చు, మాట్లాడచ్చు, అంతవరకే. కానీ పదే కుటుంబ సభ్యులు మాట్లాడము, నెగిటివ్ మాట్లాడము, వేరే స్టేట్లో వేరే కంట్రీల నుంచి పెట్టి ఫోన్లు పెట్టించి మాట్లాడించము ఎంతవరకు సమంజసం. కాబట్టి చట్టపరంగా చర్యలు ఏమైనా ఉంటే తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే అంబికా లక్ష్మీనారాయణ గారు ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారు సార్? అంటే ఇంకా ఏమైనా మీరు అనుకున్న మీ ఆశయాలు కావచ్చు, అనంతపురం ప్రజల ఆశయాలు కావచ్చు, అంటే వీటిని ఎలా ఫిల్ చేయాలనుకున్నారు? ఇంకా ప్రత్యేకించి మన పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో ఒక వ్యవసాయ రంగం మీద ఆధారపడింది కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు తీసుకున్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాను. చాలా వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో అలాంటి వ్యవసాయ రంగం సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తే తప్పకుండా మనకు పడేటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి అనేక కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇవన్నిటి కూడా విదేశీ ఎగుమతికి లభించి విదేశీ పెట్టుబడులు తీసుకురాగలిగితే మనకు ఖచ్చితంగా మనకి మంచి ఆదాయం వస్తుంది రైతుగా చెప్పేసి నేను భావిస్తూ ఆ ప్రయత్నంలో ఉన్నాను. అదేవిధంగా చాలా ఇంకా మనకి రైలు సౌకర్యాలు చాలా కావాలి ఇంకా. సో రైలు సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా ఈరోజు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఈరోజు ఉదయం పూట గుంతకల్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒక ప్యాసింజర్ ట్రైన్ కూడా అప్రూవల్ చేయడం జరిగింది. అది రైల్వే బోర్డులో పెండింగ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా మన ప్రాంతం నుంచి కూడా మళ్ళీ ఇంకొక విజయవాడ వెళ్ళడానికి ఇంకో ఎక్స్ప్రెస్ ట్రైన్ కావాలని చెప్పేసి దానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ 3 పెట్టారు కదా సార్, ఇంకా విజయవాడ ఎక్స్ప్రెస్ కావాలి మన ప్రాంతం నుంచి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఫుల్గా అంటే సార్ మీరు వచ్చిన తర్వాత 3 ట్రైన్లు, అంటే ఒకటి అనంతపురం నుంచి బెంగళూరుకి ఒకటి, మళ్ళీ గుంటకల్ నుంచి అటువైపు 2 వేసారు కదా. అంటే ఇంకా ఉదయం గుంతకల్ నుంచి బెంగళూరుకి ఫీజిబిలిటీ ఇచ్చారు, ట్రైన్ పెట్టడానికి రెడీ ఉన్నారు. కేవలం ఇప్పుడు ఏంటంటే సౌత్ వెస్టర్న్ రైల్వే అన్నీ కూడా కలిసి విశాఖ జోన్లోకి వస్తున్నాయి కాబట్టి విశాఖ జోన్ అయిన తర్వాత వెంటనే దాన్ని ప్రపోజల్ ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఉదయం గుంతకల్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒక ప్యాసింజర్ ట్రైన్ మళ్ళీ వేయబోతున్నాము. అదేవిధంగా బెంగళూరు నుంచి ఒకటి కర్నూలు కూడా ట్రైన్ ఒక ప్రపోజల్ ఉంది. ఎందుకంటే మనకి ఇటు నుంచి కర్నూలు పోవడానికి ట్రైన్స్ లేకుండా పోతుంది డే టైమ్స్ కాబట్టి ఇంకో ట్రైన్ కూడా ఒకటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒకటి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో అనేక ట్రైన్స్ రావాలి, సదుపాయాలు అనే ఆలోచన ముందుకు. అంటే మీరు గతంలో మీరు ఏమన్నారంటే అనంతపురం పట్టణ ప్రజలు, అనంతపురం జిల్లా వాసులు నాకు మంచి మెజారిటీ ఇచ్చి, ఎక్కువ మెజారిటీ ఇచ్చి నన్ను ఒక మంచి పొజిషన్లో మంచి గెలుపునిచ్చారు, వీళ్ళ కోసం నేను ఏదైనా ఖచ్చితంగా చేయాలి అనేది ఒక మాట అన్నారు. ఈ 2 ఏళ్లలో మీరు చేసింది తర్వాత ఇప్పుడు 3 ఇయర్స్లో ఏం చేయబోతున్నారు? ఇదే చెప్తున్నాను కదండి, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశ్రమ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఒకటి సోలార్ సంబంధించినటువంటి బాగా ఉధృతంగా మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో నడుస్తుంది కాబట్టి ఒక సోలార్ ఎనర్జీ యూనివర్సిటీ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఓ ఎనర్జీ యూనివర్సిటీ మీద కొంచెం ప్రయత్నం చేస్తున్నాను. సో దాంతోపాటు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ R&Dకి రావాలి. ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వస్తే సోలార్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడే తయారు చేసేటువంటి పరిశ్రమ కూడా వస్తే ఇంకా బాగా పెద్ద ఎత్తున మనకి యాన్సర్ యూనిట్స్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అనేక రకాలుగా ఆటోమొబైల్ సెక్షన్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్టికల్స్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అనంతపురంకి ఉపయోగపడతాయి కాబట్టి ఉమ్మడి జిల్లాకి ఇక్కడ ఆ కార్యక్రమం చేయడానికి ఆలోచనతో చాలా ప్రపోజల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అన్నీ కూడా 1 by 1 డిస్కషన్ నడుస్తున్నాయి, సీఎం ఆఫీస్లో ఉన్నాయి. సీఎం ఆఫీస్లో ఒకసారి మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు విజిట్ చేసి ఫైనల్గా అనంతపురం జిల్లాలో పరిశ్రమ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు అనంతపురం నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ టైం మనం అరటిని ఎగుమతి చేసాము ఇరాన్ దేశానికి. ఇప్పుడు ఇరాన్ దేశంలో పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఆగిపోయింది. సో అలాంటి ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి కార్గో ఏఎస్ సర్వీసెస్ కూడా కావాలని చెప్పేసి మనం అనుకున్నాం కాబట్టి దాని మీద కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో రకరకాలుగా అంటే అనంతపురం జిల్లాకి ఏ విధంగా ముందు తీసుకెళ్ళే విషయంలో
గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించినారు ఇక్కడ. ఎందుకంటే ఈ జిల్లాలో అన్ని రకాల పంటలు పండుతున్నాయి. ఎండలు విపరీతంగా ఉండి కరువు ఉన్నా కానీ యాపిల్ పండ్లు కూడా ఇక్కడ పండుతున్నాయంటే ఈ యొక్క మట్టి యొక్క విశిష్టత అది. సో ఈ మట్టిలో ఏది బంగారం పండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అనంతపురం జిల్లాని హార్టికల్చర్లో అగ్రగామిగా చేరేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా దీన్ని పరిశీలన చేస్తున్నారు. అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం మేము కూడా. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు మీరు ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి 3 సంవత్సరాల్లో అనంతపురం పట్టణ ప్రజలకి అంటే మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ అంటే మీరు మిమ్మల్ని గెలిపించుకున్నందుకు అనంతపురం నగరాన్ని కూడా సుందరంగా చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు అంతా కలిసి కూర్చొని మాట్లాడి రీసెంట్ కూడా మీటింగ్ కూడా పెట్టుకున్నాము. సో సుందరీకరణ చేసి అనంతపురం నగరాన్ని ఒక అందమైనటువంటి నగరంగా చేస్తూ అనంతపురంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య చాలా మెండుగా ఉంది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు మేము కలిసి ప్రయత్నం చేస్తున్నాము. అది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒకటి ప్రపోజల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. కొన్ని కారణాలు అనంతపురం పట్టణ పరిధి చాలా తక్కువ ఉండడం వల్ల అది ఫీజిబిలిటీ రాలేదు. ట్రాఫిక్ కూడా విపరీతం అయిపోయింది సార్. దాన్ని ఆ పరిధిని పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాము. తద్వారా అనంతపురం స్మార్ట్ సిటీగా తీసుకురాగలిగితే ఇవన్నీ కూడా నిధులన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఓకే. అంటే 2029లో అంటే రాబోయే 3 సంవత్సరాల తర్వాత 2029లో ఏ విధంగా ఉండబోదు? అంటే మేము ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం, వచ్చేది మా ప్రభుత్వమే అని వైసీపీ వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. మొన్న కూడా బల్లగుద్ది 175 చెప్పారు. వైనాట్ 175 ఏమైందండి? మాటలు చెప్పడం కాదు కానీ మనం పని చేసుకుని ప్రజల అభిమానం పొంది గెలుచుకుంటాం. తప్ప అన్ని సీట్లు గెలుచుకుంటాం. ఇప్పుడు ఎన్ని గెలిచామో అన్ని ఖచ్చితంగా గెలుచుకుంటాం. మళ్ళా సార్ అంటే మీ ప్రభుత్వంలో మీరు చేస్తున్నారు, మేమేం మంచి చేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాం అనేసి మీరు అంటున్నారు. కానీ డెవలప్మెంట్ చేసినవి మీరు చెప్పుకోవడం లేదు. అంటే మంచి కనబడదా, చెడు ఒకటే కనబడుతుందా? చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, మంచి తక్కువ అవుతుంది. మేము మీ దగ్గరికి రావడానికి కారణం కూడా అదే. చెడు ఎక్కువగా స్ప్రెడ్ అయింది, మంచి చేస్తున్న నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు మాట్లాడండి, మీరు మంచి చేస్తున్నారు కదా, మీరు ఎందుకు సార్ దూరంగా ఉన్నారు, మీరు మాట్లాడాలి కదా అనే కాన్సెప్ట్తోనే వచ్చాం. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఈ జిల్లా సమీక్ష సమావేశం చేసినప్పుడు ఇదే చెప్పడం జరిగింది. అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోతున్నాము, మనం చెప్పుకోకపోవడం వల్ల ప్రజల్లో కూడా వెళ్ళలేకపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడ సమావేశం పెట్టినా అది జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఏం జరిగినా సరే చెప్తూ ఉండండి, దాన్ని మనము ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో మేము వీలైనంత వరకు సమావేశాలు పెట్టినప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి ఇదే చేస్తాము. ప్రతి కార్యకర్త కూడా దయచేసి జరుగుతున్న అభివృద్ధిని మీకు తెలియజేయండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో మాట్లాడప్పుడు కానీ లేకపోతే ఒక టీ స్టాల్లో కూర్చున్నప్పుడు కానీ చెప్తున్నాను. ఈరోజు మనం ఒకటి గమనించాలి, అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైన అభిమానం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఎప్పుడు అనంతపురం జిల్లాకి టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలాగా ఉంది కాబట్టి జిల్లాని కాపాడుకోవాలనే ఆలోచన ఎప్పుడు వారు మొదటి ప్రయత్నంగా అనంతపురం ఎప్పుడు ఎన్నుకుంటుంటారు. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, రీసెంట్గా పుట్టపర్తి దగ్గర కూడా మనకి యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. దాని ఫౌండేషన్ వేసింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులో వెచ్చిస్తున్నారంటే ఈ జిల్లా యొక్క స్వరూపమే బొత్తుగా మారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కియా వల్ల దాదాపు 20,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏ విధంగా జరిగిందో ఇలాంటి ప్రాజెక్టు వల్ల కూడా మరి కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా మరి ఉద్యోగాలు వచ్చే అవకాశం లభిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక పారిశ్రామిక రంగంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు. సో ఖచ్చితంగా మా జిల్లాకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని ప్రజలంతా గుర్తిస్తున్నారు, ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అదేవిధంగా మీరు రీసెంట్గా వింటారు బుల్లెట్ ట్రైన్స్ ఫెసిలిటీ కూడా తీసుకొస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వయా అనంతపురం జిల్లా మీదుగా వెళ్తూ ఉంది. ఇంకొకటేమో హైదరాబాద్ నుంచి వయా అమరావతి మీదుగా చెన్నై వెళ్ళే కారిడార్ చేస్తున్నారు. చెన్నై నుంచి బెంగళూరు ఈ ట్రయాంగిల్ కారిడార్ బుల్లెట్ ట్రైన్స్ కూడా మనకి రాబోతున్నాయి. తద్వారా ఇంకా పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒక ఎయిర్పోర్ట్ వచ్చి బుల్లెట్ ట్రైన్స్ వచ్చి ఈ విధంగా మన ప్రాంతం నుంచి వెళ్తుంటే 100% బయట నుంచి పరిశ్రమవేత్తలు ఎక్కువ భాగం ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 2 గంటల ప్రయాణంలో ఉంది. కాబట్టి చాలామంది మన పరిశ్రమల్లో ఇక్కడ పెట్టాలంటే ఆలోచనతో వస్తున్నారు అనే విషయాన్ని మనము ఇంకా బాగా మీరు చెప్పినట్టుగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా ప్రమోట్ చేస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, అభివృద్ధి వైపే ఉంటారనే విషయాన్ని మొన్న జరిగిన ఎన్నికల్లో తెలిసింది. ఓకే. అంటే మంచి వ్యక్తులు బయటికి రావడం లేదు, మిగిలిన వాళ్ళు ఎక్కువ ఫోకస్ అవుతున్నారు అంటే మంచి చేసే వాళ్ళు ఎప్పుడూ వెనుకబడే ఉంటారా? అట్లా ఏం లేదండి. మంచి చేసే వాళ్ళకి ఇప్పుడు నిజాలు ఎప్పుడు కూడా దాచిపెట్టేది కాదు. జరిగిందని చెప్తారు తప్ప అబద్ధం చెప్పాలని కుదరదు.
అబద్ధాలు కల్పితం ఎప్పుడు కల్పితమే అబద్ధాలు, నిజాలు ఎప్పటికీ నిజాలు అవి. సో జరిగిన విషయాలందరూ కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు గుర్తిస్తుంటారు, గమనిస్తుంటారు. 100% అందరూ కూడా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పుకుంటారు కూడా. ఏదైతే చెప్తారు ఇంకా భవిష్యత్తు ఇవి చేయబోతుందో చెప్తారో అవి కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్పిన తర్వాత ఇది చేయబోతున్నాం అన్నప్పుడు 100% చేసేటువంటి ఒక పార్టీగా ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. ప్రత్యేకించి నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత వాళ్ళ విజన్ అంతా కూడా పూర్తిగా యువత మీద పెట్టుకున్నారు. కాబట్టి యువతకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమల ద్వారానే ఎక్కువ మందికి అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఆర్థికమైన పరిస్థితి కూడా ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే తద్వారా జిఎస్టీ కావచ్చు, లేదా రకరకాలుగా అందరూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చే శాలరీస్ కావచ్చు, దానిలో వచ్చేటువంటి ఎక్స్పెండిచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ఆదాయానికి ఒక వనరులుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరిచే దిశగా ఈరోజు ప్రయత్నం చేస్తాం. అంటే రాబోయే రోజుల్లో 2029లో చాలామంది నాయకులు వాళ్ళ వారసులు వస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా చోట్ల మనం చూడొచ్చు సార్. అంటే సింగనమల కావచ్చు, మన పెనుగొండ కావచ్చు, అంటే మీ తోడి ఎంపీ గారు కావచ్చు, వాళ్ళ వారసులు అనేది వస్తున్నారు. ఇప్పుడు గుంటకల్ తీసుకొచ్చి ఎక్కడ తీసుకున్నా కానీ వారసులు అనేది ఇంట్రడక్షన్ ఇచ్చేసి వాళ్ళని నడిపిస్తూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు మీ వారసులు రాబోతున్నారా? అంటే ఈ వారసత్వం అనేది చెప్పకూడదు, కానీ ఎవరైనా ఇందులో రావచ్చు, పార్టీకి పనిచేయవచ్చు, పార్టీలో గుర్తింపు తెచ్చుకుంటే తప్పకుండా పార్టీ కూడా ఏదో రకంగా అవకాశం ఇస్తుంది. అంతే తప్ప మాకు ఏదో మా ఫ్యామిలీ మెంబర్ కుటుంబ సభ్యులు వచ్చారని చెప్పి టికెట్ వచ్చే అవకాశాలు ఏమి ఉండవు. పని చేస్తే ఎవరైనా గుర్తించేటువంటి అవకాశం పార్టీలో ఉంటుంది. మేము పని చేసిన తర్వాతనే మాకు ఈరోజు అవకాశం లభించింది. కాబట్టి ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూడా పార్టీలో పని చేయొచ్చు. పని చేసిన తర్వాతనే ఎవరికైనా అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఫైనల్గా ఒక చిన్న మాట అనంతపురం పట్టణ ప్రజలకు మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నారు? ఇందాక చెప్పాను కదా, మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అది చేయాలి. అనంతపురం నగరాన్ని బాగా సుందరంగా తయారు చేయాలి, మంచి మంచి పార్కులు ఏర్పాటు చేయాలి, ఇంకా రోడ్లు కూడా ఎక్కడైతే లేవో అవన్నీ రోడ్లు వేయాలి, ప్లాంటేషన్ పెట్టాలి. సో ఒక మంచి నగరంగా రూపుదిద్దే కోసం మేమంతా ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అంటే మెయిన్ వచ్చేసి సమస్య వచ్చి ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది సార్. అనంతపురం పట్టణంలోనే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనేసి అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ట్రాఫిక్ డిఎస్పీ గారు లేరండి. ట్రాఫిక్ డిఎస్పీ గారు కూడా పెట్టమని అడిగాము. ఎందుకంటే గతంలో ఉండేవారు, ఇప్పుడు పోస్టులు ఖాళీగా ఉంది కాబట్టి ట్రాఫిక్ డిఎస్పీ కూడా ఏమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. సో డిఎస్పీ గారు వచ్చిన తర్వాత కొంచెం రూట్ మ్యాప్స్ అన్ని ముందర పెట్టుకొని కొన్ని చేయాలి. ఇక్కడ కూడా మనం తపోవనం దగ్గర కూడా నేషనల్ హైవే వాళ్ళతో చెప్పడం జరిగింది. ఒకటి తపోవనం క్రాస్లో 4 లైన్ క్రాస్లో ఎక్స్ రోడ్స్ దగ్గర కాకుండా ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒకటి రామనగర్ పోవడానికి అక్కడ రోడ్డు ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే రోడ్డు ఓపెన్ చేయిస్తాము. కొన్ని వెహికల్స్ టౌన్లోకి వచ్చేటట్టు కూడా ఆ తపోవనం సర్కిల్ దిగకుండా ముందుకు వచ్చి దిగేటట్టుగా కూడా ఏర్పాటు చేస్తాం. అంటే అదేవిధంగా మన జిల్లా వాసులకు, అనంతపురం పట్టణ వాసులకు చెప్పారు, జిల్లా వాసులకు ఏం చెప్పాలి? ఈరోజు మన నేషనల్ హైవే ద్వారా దాదాపుగా మనకి 10 అండర్ పాస్ల బ్రిడ్జ్లు వస్తున్నాయండి. గుత్తి నుంచి ఇటు మరో టోల్గేట్ వరకు 10 అండర్ పాస్ బ్రిడ్జ్లు రెడీ చేస్తున్నాము. అందులో టౌన్లో కూడా 2 వస్తున్నాయి. సో వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి, మనకి ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది. రోడ్డు కూడా 6 లైన్ రోడ్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇంకా భారీగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఇంకా మెండుగా ఉంటుంది. ఓకే, అంటే ఇరిగేషన్, రైల్వే, ట్రైన్స్, అంటే మీరు పెట్టుకున్నటువంటి ఇంకా ఇవి అంటే యాక్చువల్గా ఎందుకంటే మీరు ఎప్పుడు పార్లమెంటు సమావేశాలకు వెళ్ళినా, ఎప్పుడు మీరు అక్కడికి వెళ్ళినా ఏదో ఒక మంత్రితో ఏదో ఒక కారణంతో వెళ్తుంటారు సార్. ఎందుకు అలా ఎక్కువ తిరుగుతుంటారు? అంటే ప్రతి ఒక్కరితో మీరు కలిసి అంటే ఒకటండి, ఇప్పుడు మన పార్లమెంట్లో వెళ్ళిన తర్వాత ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎంపీకి 5 మినిస్టర్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 5 మంది మినిస్టర్లతోటి కోఆర్డినేట్ చేసుకొని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, స్టేట్కి కేంద్రంలో పెండింగ్ పడిన వర్క్లు కావచ్చు, లేకపోతే కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి మనం పనులు చేయించుకోవాలనే విషయం మీద పూర్తిగా డిస్కస్ చేసి ఆ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని చెప్పమని చెప్పేసి ఒక్కొక్క ఎంపీకి 5 మంది మినిస్టర్లు అప్పచెప్పడం జరిగింది. నాకు ఇచ్చినటువంటి 5 మంది మినిస్టర్ల ద్వారా నేను దాదాపు 23 సబ్జెక్టులని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సేకరించి, నిధులు ఆగిపోయిన విషయాలు కావచ్చు, లేదా నిధులు రావాల్సిన విషయం కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో నిధులు రాకుండా పోయిండొచ్చు, వాటన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి కూడా ఇవ్వడం జరిగింది. సో తద్వారా ఏమవుతుందంటే మనకు అన్ని శాఖల మీద పట్టు ఏర్పడుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో
ఆ ఆర్థికమైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో మేము తిరుగుతుంటాం. ఎందుకంటే అది చేయాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రిగా మాకు ఏర్పాటు చేశారు. సో నేను కొన్ని మినిస్టర్ల దగ్గర తీసుకురావడం వల్ల కొన్ని మైనారిటీ రావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. గత 5 సంవత్సరాల్లో వచ్చిన వాటిని కూడా సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి అక్కడ ఆగిపోయినాయి. వాటిని మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్తున్నాం. అట్లా చాలా వరకు పంచాయతీ బిల్డింగ్స్ కూడా డబ్బులు వస్తే అవి కూడా వాడలేదు, అవి కూడా నిలబడిపోయినాయి. 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని వచ్చిన నిధులు కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితులు వదిలేసాం కాబట్టి తిరిగి వాళ్ళు తెచ్చేటువంటి ప్రయత్నం మేము చేసుకొస్తున్నాం. అంటే గత 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవి రాలేదు సార్? వచ్చినా కానీ వాడుకోలేదు వాళ్ళు. సక్రమంగా వాడుకోకుండా దాన్ని వదిలేయడం వల్ల ఆ నిధులన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి, వెనక్కిపోయినాయి. తిరిగి వాళ్ళు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా టెక్స్టైల్ సంబంధించినటువంటి ఒక పార్క్ని ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున 350 కోట్ల రూపాయలు తరపున అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. మన రాష్ట్రంలో ఎవరు ప్రపోజల్ పంపించలేదు, కనీసం దాని గురించి పట్టించుకోలేదు. అది ఆగిపోయింది. తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా కలవడం జరుగుతుంది టెక్స్టైల్ మినిస్టర్. అట్లాగా ఏవేవి ప్రాజెక్ట్స్ మనకి ఆగిపోయినాయో అవన్నీ కూడా తెచ్చుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నాం. సార్ ఫైనల్గా అంటే మీరు ఎంపీగా మీ జిల్లా అంటే అనంతపురం జిల్లా గురించి చెప్పారు, మీ పార్టీ గురించి చెప్పారు. మీకు ఇంకొక అడిషనల్ వర్క్ కూడా ఒకటి ఇచ్చారు, సిల్క్ బోర్డు. అది ఎంతవరకు వచ్చింది సార్? అంటే దాంట్లో వర్క్స్ కేంద్ర ప్రభుత్వము మన రేషన్ షెడ్లకు అనేసి మనకి 4 లక్షల రూపాయలు ఇస్తూ ఉందండి. మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి అమౌంట్ వస్తూ ఉంది. ఈ 4 లక్షల రూపాయలు గతంలో మనకి సరిపోయేది ఒక షెడ్ కట్టుకుంటే. ఇప్పుడు అది సరిపోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ అంతా పెరిగిపోయింది కాబట్టి దాన్ని 8 లక్షల రూపాయలు చేయడం జరుగుతూ ఉంది. మేము సిల్క్ బోర్డు మీటింగ్లో 10 లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టి 8 lakhs వరకు గవర్నమెంట్ ఒప్పుకున్న దానికోసం సూచన ప్రాయంగా అంగీకారం తెలిపింది. కాబట్టి రైతులు ఎవరైతే మల్బరీ రేషన్ పండిస్తారో వాళ్ళు పురుగుల పెంపకం కోసం వేసే రేషన్ షెడ్లకి ఈరోజు 8 లక్షల రూపాయలు రాబోతూ ఉంది. సో అది మన రాయలసీమలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో దక్షిణ తాలూకాలు అంటే మడక్సీద హిందూపురం ప్రాంతంలో ఎక్కువగా రేషన్ సంబంధించిన పంట ఉంది. అదేవిధంగా మన ప్రాంతంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉంది కాబట్టి వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్సెంటివ్ కూడా రావాల్సి ఉంది వాళ్ళకి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. వస్తే 1 కిలోకి 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తే రేటు తగ్గినప్పుడు కూడా రైతుకి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఉండే ఉద్దేశం కోసం దాన్ని కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా సెల్టర్ సిల్క్ బోర్డు ద్వారా ఈరోజు హిందూపురంలో 8 కోట్ల రూపాయలతోటి పట్టుగొల్ల కేంద్రాన్ని కొత్తగా నిర్మించడం జరుగుతుంది. గతంలో డిమాలిష్ స్టేజ్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నందమూరి బాలకృష్ణ గారు 4 లక్షల రూపాయలు తీసుకొస్తే 4 కోట్లు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మన సెంట్రల్ సిల్క్ బోర్డు 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు 8 కోట్లతో ఈరోజు నిర్మాణం స్టార్ట్ అయింది. ఈ విధంగా సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా రావాల్సినటువంటి నిధులు ఏమైనా ఉంటే మన ప్రాంతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. ఎందుకంటే బాలకృష్ణ గారు అని వచ్చారు కాబట్టి మధ్యలో సార్ కలిసారా, బాగున్నారా? బ్రహ్మాండం కాదండి, మాకు ఎప్పుడు ఫోన్ చేస్తుంటారు, విషయాలను అడుగుతుంటారు. అభివృద్ధి కోసం ఎప్పుడు వారు కూడా ఏదో ఒకటి చేయాలంటే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు హిందూపురంలో కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. రోడ్డు వైపు అంతా మొత్తం రైల్వే రోడ్ అంతా కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వెడల్పు చేసి సెంటర్ డివైడర్ లైట్లు వేసి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు వారు కూడా. సార్ అంటే ఇక చివరిగా ఏమంటే మీరు చెప్పిన దానిలో ఒకటి ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో సిల్క్ గురించి ఇంతకుముందు, అంటే ఇప్పుడు చెప్పింది కాబట్టి ఇంతకుముందు చెప్పారు సార్. అంటే ఎక్కడైతే ఫండ్స్ కేంద్రంలో అయిపోయాయో, అంటే ఏవైతే రిటర్న్ అయ్యాయో వాటన్నిటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు అనేది ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కావడం లేదు, ఎక్స్పోజ్ కాలేదు. ఎక్కడ కూడా మీరు చెప్పలేదు, ఏ నాయకుడు కూడా చెప్పలేదు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఆ నిధుల్ని తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. వచ్చిన వెంటనే తప్పకుండా అందరికీ మళ్ళీ ప్రెస్ రిలీజ్ చేసి ఎంత డబ్బు వచ్చింది, ఎంత గతంలో ఆగిపోయింది అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఎందుకంటే అవన్నీ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఒకసారి ఆగిపోయి వెనక్కిపోయిన డబ్బు తిరిగి తీసుకోవడం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. అయినా సరే వాటిని ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి మా నిధులు కావాలి, వెనక్కి రావాలని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో వచ్చిన వెంటనే ప్రతి ఒక్క విషయం అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఆగిపోయింది, ఎంత రావాల్సిన అమౌంట్ ఉంది అన్నీ కూడా వివరాలు మీకు తెలియజేస్తారు సార్. అంటే మీరు దత్తత విషయంకి వచ్చే లోపల గూగూడు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు అనేది మేము విన్నాం. అంటే దాన్ని తీసుకొని ఏమైనా డెవలప్మెంట్ చేశారా సార్? మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఎంపీ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమం చేయమని చెప్పేసి వారు ఇచ్చిన పిలుపు మేరకు నేను అనంతపురం జిల్లాలో ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి గూగూడు గ్రామం, అక్కడ హిందూ ముస్లిమ్స్కు ఐక్యతగా ఉన్నటువంటి 2 దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ఆ దేవాలయాలు కూడా విశిష్టంగా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు అక్కడికి. సో అలాంటి ప్రాంతాన్ని తీసుకొని డెవలప్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆ గ్రామం దత్తత తీసుకోవడం జరిగింది.
ఆ గ్రామం దత్తత తీసుకున్న వెంటనే డ్రైనేజ్ సౌకర్యాన్ని కూడా పూర్తి చేసి డ్రైనేజ్ చాలా ఇబ్బందులు ఉంటే కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు దాదాపుగా ఒక 70 లక్షల రూపాయలు విలువ చేసిన సీసీ రోడ్లను కూడా వేయడం జరిగింది. అక్కడ అంగన్వాడీ భవనం కూడా స్లాబ్ అంతా పడిపోయింటే దాన్ని కూడా రిపేర్ చేయించడం జరిగింది. వాళ్ళందరికీ తాగునీటి సౌకర్యం కల్పించిన ఉద్దేశంతో రక్షిత మంచినీటి సౌకర్యాన్ని ఆర్ఓ ప్లాంట్ని ఏర్పాటు చేసి ఎవరైతే భక్తాదులు వస్తారో వాళ్ళకి ఊళ్ళో ఉన్నందుకు కూడా ఒక పెద్ద ఎత్తున వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో కూడా మళ్ళీ ఒక వాటర్ ప్లాంట్ కావాలంటే అక్కడ కూడా మళ్ళీ ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కూగూరు చుట్టుపక్కల ఈ వేసవిలో వచ్చే భక్తాదులకు ఇబ్బంది కలగకుండా చల్లని వాతావరణం తీసుకురావడం కోసం 1000 మొక్కలు నాటించడం జరిగింది. మొత్తం గూగుల్ చుట్టూ మొత్తం అన్ని రోడ్ల వైపున కూడా 1000 మొక్కలు నాటించడం జరిగింది ఆల్రెడీ. ఇంకా కొన్ని పోయింటే మరి కొన్ని రీప్లేస్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అక్కడ ఒక బైపాస్ రోడ్ అడిగారు చిన్నది, గూగుడు బైపాస్ రోడ్ అడిగితే బైపాస్ రోడ్ కూడా కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మేము అంటే గూగుడు నుంచి ఏంటి సార్, అంటే తాడిపత్రి సైడ్ ఇట్లా తాడిపత్రి సైడ్ పోవడానికి అటుపక్కకి పులివెందుల వైపు పోవడానికి ఒక రోడ్డు ఉంది. అది ఒక బైపాస్ అడిగితే అక్కడ రైతులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము ఇస్తాము మా తలలో రోడ్ వేయించాలని. సో అది ఇంకా కొంచెం జరుగుతూ ఉంది. అది కూడా వస్తే ఇంకా ఆ ప్రాంతానికి కూడా బస్సులు పోవడానికి అటు బైపాస్ ద్వారా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారు. గూగుడు బ్రహ్మోత్సవాలు వచ్చే నెలలో ఉన్నాయి. సో వచ్చే నెలలో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది పైసలకు భక్తాదులు అక్కడికి వస్తారు కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించే కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి కూడా రోడ్లు కానీ లేకపోతే అన్ని సహకారాలు అందించాలని ఉద్దేశంతో చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఒక గెస్ట్ హౌస్ లేదు. గెస్ట్ హౌస్ లేకపోవడం వల్ల బయట నుంచి వచ్చిన భక్తాదులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అంటే చిన్న రూములు అన్నీ ఉన్నాయి కానీ కొంచెం ఏదైనా అఫిషియల్స్ లాగా వచ్చేస్తే గెస్ట్ హౌస్ లేకపోవడం వల్ల ఇప్పుడు గెస్ట్ హౌస్ కూడా మా బీదా మస్తాన్ రావు గారు, మా రాజ్యసభ మెంబరు, ఒక 30 లక్షల రూపాయలు వారు నిధులు ఇస్తున్నారు. దాని తర్వాత సెకండ్ ఫేజ్ కింద మరి నేను కూడా ఎంపీ ల్యాండ్స్ ఇచ్చి అక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మొత్తం ఆ గూగుడు పరిసర ప్రాంతాలను కూడా ఒక పరిశుభ్రంగా ఉండాలి. దేవస్థానానికి వచ్చే వాళ్ళందరూ కూడా సంతోషంగా అక్కడ స్వామి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో ఆ గ్రామాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి.